జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం ఓ ఆశే పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా ఎదిరించి గెలిచే మీ ప్రేమ బంధం చందమామని సరిజోడు చూడడానికే మన్మధుడు స్త్రీనీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు చెప్పు ఎవరు? మా అక్క మీనాక్షి. మీ అక్కకి ఎంగేజ్మెంట్ అయింది కదా? అవును. ఛ! చూసావా మీ ఆడవాళ్ళ బుద్ధి ఎంత నీచంగా ఉంటుందో. ప్రేమ పేరుతో తిరగడానికి ఒకరు, పెళ్లి చేసుకోవడానికి మరొకరునా? పార్దు, హోల్డ్ యువర్ టంగ్. మా అక్క గురించి చీప్ గా మాట్లాడవంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. మీ అక్క చేసిన పనికి మర్యాద కూడా ఇస్తారా? తను గాని ఇప్పుడు ఇక్కడ నుంటే చంప పగలగొట్టుండేవాడిని. పార్దు, నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. మా అక్క గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను నువ్వు చూడు, నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేసుకోవడానికి వచ్చాను. గుడ్. మీ అక్కని తీసుకురా. నందుగారి దగ్గరికి తీసుకువెళ్ళి తను చేసింది తప్పు, మోసం చేయడానికే ఇలా చేశానని మీ అక్కని చెప్పమను. మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మా అక్క గురించి మీకేం తెలిసినా అలా మాట్లాడుతున్నారు? అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మీకు తెలుసా? మీలాగా మీ ఇష్టం వచ్చినట్టు గంటకు రకంగా బిహేవ్ చేసే వాళ్ళమైతే కాదు మేము. డబ్బు కోసం, ఆస్తి కోసం ఆశపడే నీచులవైతే అంతకన్నా కాదు. నిన్నేమన్నారు? డబ్బుల కోసం మీ తమ్ముడిని మేము ట్రాప్ చేసామనా? అలా ఆస్తి కోసమే ట్రాప్ చేసే వాళ్ళమే అయితే మా అక్క మనసును చంపుకొని తనకి ఇష్టం లేని పెళ్లికి ఒప్పుకునేది కాదు. తను ఇష్టపడ్డట్టు మీ తమ్ముడితో లేచిపోయినా పెళ్లి చేసుకుని మీ ఇంటికి కోడలయ్యేది. అప్పుడు నువ్వు గాని మీ అమ్మ నాన్నలు గాని ఏం చేయగలిగుండేవారు? అన్నిటికంటే ఒక ముఖ్యమైన విషయం చెప్పనా? మా అక్క నందుని ఇష్టపడింది నిజమే, కానీ ఏనాడు తను ఇష్టపడ్డట్టు గాని పెళ్లి చేసుకోమని గాని ఒక్క మాట కూడా అడగలేదు. మీ తమ్ముడు తనకు తానే ఏదేదో ఊహించుకొని ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయాడు. ఆ తప్పు మా అక్కదా? మా అక్క ఎంతటి అమాయకురాలో ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుంది. మా అమ్మ నాన్నలు ఒప్పుకోరనే భయంతో నందు ప్రేమని ఎస్ అని చెప్పకుండా తనలో తానే కుమిలిపోయింది తప్ప కనీసం నాకు కూడా చెప్పలేదు. అలాంటి దాన్ని పట్టుకుని అన్ని మాటలు అంటారా? అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా? మీ తమ్ముడు బాగా తాగి మా ఇంటికి ఫోన్ చేశాడు. సమయానికి ఫోన్ నేను లిఫ్ట్ చేశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే మా ఇంట్లో ఏం జరుగుండేదో ఒక్కసారి ఊహించుకోండి. వాడి పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది. ఆ పిచ్చోడు మీ అక్క లేకపోతే బతికేలా లేడు. నిన్న రాత్రి అతను ఫోన్లో మాట్లాడినప్పుడు నాకది అర్థమైంది. కానీ ఇప్పుడు ఏం చేయగలం? మీరు ఏర్పాటు చేసిన పెళ్లిని ఆపేయండి. వాట్? మీరు ఏర్పాటు చేసిన పెళ్లిని క్యాన్సిల్ చేసేయండి అంటున్నాను. అదంత సులభం అనుకుంటున్నావా? ఇప్పటికీ మా అక్క పెళ్లి గురించి అందరికీ తెలుసు. శుభలేఖలు ఇవ్వడం కూడా మొదలైపోయింది. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మా అమ్మ నాన్న ప్రాణాలతో ఉండరు. చెప్తే వింటారు. ఎలా వింటారు? కొంతకాలంగా ఇష్టపడుతున్న మా అక్క కోసం మీ తమ్ముడు చావడానికి సిద్ధపడ్డాడు. అలాంటిది కన్న కూతురిలా చేసింది అని 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారని అవమానాలు పడాల్సి వస్తుందేమోననే భయం వాళ్ళకుండదా? పైగా ఈ పెళ్లి మా అక్క ప్రేమ వల్ల ఆగిపోయిందని తెలిస్తే మా పెళ్లిళ్ళు అవుతాయో కావోననే భయంతోనే వాళ్ళు చచ్చిపోతారు. ఇన్ని చెప్తున్నావే, ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉండదని నువ్వు ఆలోచించవా? ఆ బాధ నాకు ఉంది. ఉంటే ఇలా మాట్లాడవు.
నువ్వు సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నావు. నీకు నీ తమ్ముడు ప్రాణాలు దక్కాలి, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. మా అమ్మ నాన్నల పరువు గురించి, ప్రాణాల గురించి ఆలోచిస్తున్నావా? అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏదో ఒకటి చేసేద్దామని ఉన్న పలంగా నిర్ణయాలు తీసుకోలేం. నేను ఆలోచిస్తాను, మీరు ఆలోచించండి. ఏదైనా మంచి ఆలోచన వచ్చిందంటే అప్పుడు కలిసి మాట్లాడుకుందాం. అంతవరకు మీ తమ్ముణ్ణి అనవసరంగా మా అక్కని డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి. నమస్కారం. నమస్తే నాయనా. హాయ్. నమస్కారం అండి. రండి బాబు. పదే. రండి అమ్మ. కూర్చోండి. వదిన గారు, మా కోడలేది? ఇదిగో వచ్చేస్తుంది. అమ్మి పోయి అక్కని తీసుకురా. అట్నే అమ్మా. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? అక్కడ బావగారు వెయిటింగ్, నిన్నెప్పుడెప్పుడు చూడాలా అని. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. హాయ్ గౌతమ్. హాయ్. రా అమ్మి, కూర్చో. అమ్మా మీనాక్షి, ఇలా రామ్మా, మీరు జరగండి. రా. ఏమిటమ్మా మీనాక్షి, ఇలా చిక్కిపోతున్నావేమిటి? అత్తయ్య, చక్కనమ్మాయి చిక్కినా అందమే. ఏం పర్వాలేదు. పెళ్ళికి ఇంకా 4 రోజులు టైం ఉంది. పెళ్ళైన తర్వాత తెలిసిన ప్రతి బంధువింటికి విందు భోజనం పెళ్ళాలి కదా. అప్పుడు చూడండి నా కొడుకు నా కోళ్ళలో ఎంతలా అవుతారు. అవునండి, మాకు కావలసిన బంధువులు నాకు వందలు. కూడా చాలా మంది బంధువులు ఉన్నారు. ప్రాణాలు ఇస్తారనుకో. సరే సరే సరే, ముందు ఆహ్వాన పత్రిక తీసుకోండి. రండి వదిన గారు. కూర్చోమ్మా. బావగారు, మేము తాలిబొట్టు చేయిస్తున్నాం. ఎలాగో మీరు ఓ బొట్టు చేయించాలి కదా. అదేదో మా ఆచార్యకి ఆర్డర్ ఇస్తే బాగుంటుంది. రెండూ ఒకే చోట తయారైతే బాగుంటుందని. తప్పకుండా బావగారు, అతను ఫోన్ నెంబర్ అడ్రస్ ఇవ్వండి, నేను వెళ్ళొస్తాను. ఎందుకండి, ఆచార్య చేత నేను ఫోన్ చేస్తాను, అతనే మీ ఇంటికి వస్తాడు. అలాగా, మంచిది బావగారు. ఏమే, ఆ భోజనం ఏర్పాట్లు అవి చూడు. ఇదిగో ఇప్పుడే రెడీ చేస్తాను. కావ్య, దివ్య రండి. దివ్య, ఒక నిమిషం నాతో రా. రా చెప్తాను, నీకో సర్ప్రైజ్. రా. దివ్య, ఒక నిమిషం నాతో రా. రా చెప్తాను, నీకో సర్ప్రైజ్. రా. ఇదిగో నీ గిఫ్ట్. థ్యాంక్ యూ బావా. అయినా ఇప్పుడు నా బర్త్డే కాదే, ఏముంది ఇందులో? గిఫ్ట్ ఇవ్వాలంటే అకేషన్ అవసరం లేదమ్మా. నువ్వే ఓపెన్ చేసి చూడు ఏముందో. బావా, సూపర్ టాబ్లెట్ బావా. మా అమ్మని టాబ్లెట్ కొనిమ్మంటే తనలో టాబ్లెట్ కొనిస్తాంది.
థ్యాంక్ యూ బావా. బావాని కదా, మీ అక్కని పెళ్లి చేసుకున్న తర్వాత మీ అందరి పెళ్లిళ్ళు నేనే దగ్గరుండి చెయ్యాలి. హ, నీకు మాత్రమే బిల్ గేట్స్ని తెచ్చి పెళ్లి చేస్తాలే. బిల్ గేట్స్ మరి ముసలోడు కదా బావా. ఆ? సర్లే, బిల్ గేట్స్ కి మనవడున్నాడేమో కనుక్కుంటాను. ఉం? మచ్ బెటర్. వెళ్ళి వరదుని పంపించవా? దానికేం గిఫ్ట్ తెచ్చావు? గిఫ్ట్ కాదులే, కాస్త మాట్లాడాలి. అలాగే ఇప్పుడే పంపుతా. ఉం. ఏ బావ నాకు టాబ్లెట్ కొనిచ్చాడు. అక్క, బావ నేను పిలుస్తున్నాడు. వెళ్ళమ్మా. గౌతమ్ పిలిచారట. అవును, నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. చెప్పండి. చెప్తాను, ముందు నాకు ఓ విషయం చెప్పు. ఎందుకు నువ్వు ఇంత డల్లుగా ఉన్నావు? తెలీదు, ఎందుకో నాకే డల్గా అనిపిస్తుంది. నాకు తెలుసులే, మీ సిస్టర్స్ అందరూ బాగా క్లోజ్ కదా. మీ అక్క పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందని భయంగా ఉంది కదూ. నువ్వు అసలు ఆ దిగులేం పెట్టుకోవద్దు. మా ఇంటికి ఇక్కడి నుంచి ఎంత దూరం? రోజు మీరు రావచ్చు, ఉండాలనిపిస్తే అక్కడే ఉండొచ్చు. లేకపోతే నేను మీ అక్క వచ్చి ఇక్కడే ఉండి వెళ్తాం. హెల్ప్ అడిగాను కదా, అదేంటంటే మీ అక్కకు గిఫ్ట్ కొనుక్కొచ్చాను. అది తనకు నువ్వు ఇవ్వాలి. ఏ గిఫ్ట్ అని చూస్తున్నారా? సెల్ ఫోన్. మీ ల్యాండ్లైన్ తీసేశారంటగా. మీనాక్షితో మాట్లాడడానికి నీ సెల్ ఫోన్కో ఆంటీ సెల్ ఫోన్కో చేస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది కదా. అందుకే తన కోసం ఓ మంచి సెల్ ఫోన్ కొన్నాను. ఇది తనకివ్వాలి, తీసుకో. వరు, ఒక్క నిమిషం. వద్దులే, ఇలా ఇచ్చి. ఫస్ట్ టైం తనకో గిఫ్ట్ ఇస్తున్నాను కదా, అది స్వయంగా నేనిస్తేనే కదా బావుంటుంది. రేపు పెళ్ళైన తర్వాత సెల్ ఫోన్ నేనే స్వయంగా ఇవ్వలేదని గొడవకు దిగుతుందేమో. అఫ్కోర్స్ నేను అలా గొడవపడే మనిషి కాదనుకోండి. యాక్చువల్ ఇప్పుడైతే నాకు నేనే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. తనతో కూడా కాసేపు మాట్లాడడానికి ఒక ఛాన్స్ కూడా దొరికినట్టుంటుంది కదా. ఇవ్వండి. వెళ్ళండి, మీనిని పంపించండి. వెళ్ళండి.
ఇవాళ నాకు చాలా నర్వస్గా ఉందండి. మరి మీకు? ఉంటుందిలేండి. మగాన్ని నాకే నర్వస్గా ఉన్నప్పుడు అమ్మాయి మీకుండదా? ఇదిగోండి మీకోసం ఈ గిఫ్ట్ తీసుకోండి. సెల్ ఫోన్, మనిద్దరం మాట్లాడుకోవడానికి. గమ్మత్తేంటో తెలుసా? నా సెల్ ఫోన్ నంబర్ చివర్లో 77099తో ఎండ్ అవుతుంది కదా. మీ నంబర్ 88099. అంటే 7, 8 పక్క పక్కనే ఉంటాయి కదా. తీసుకోండి. ఇంకో 10 అవర్స్లో మీ సిమ్ యాక్టివేట్ అయిపోతుంది. ఫస్ట్ కాల్ మీరు నాకే చేయాలి. ఫస్ట్ మెసేజ్ కూడా మీరు నాకే పంపాలి. మెసేజెస్ అయితే నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మాట్లాడడం కంటే మెసేజెస్ బాగుంటాయి కదా, లెటర్ రాసుకున్నట్టుగా. ఫస్ట్ మెసేజ్ ఏం పంపిస్తారో నాకైతే తెలీదు, కానీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 3 పదాల సెంటెన్స్ పంపిస్తే చాలండి. జీవితాంతం సేవ్ చేసి పెట్టుకుంటాను. ఇంకో 10 అవర్స్ తర్వాత మీ ఫోన్కి నేను ట్రై చేస్తూ ఉంటాను. మీకు మాట్లాడడానికి సిగ్గనిపిస్తే మెసేజెస్ పెట్టండి. ఇద్దరం మెసేజెస్తో మాట్లాడుకుందాం. నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. బుల్లెట్ బావా, భోజనాలు రెడీ. మాట్లాడడం కంప్లీట్ అయితే తిందాం. అందరూ వెయిటింగ్ ఇక్కడ. ఇదో బాల రాక్షసి, టాబ్లెట్ లంచం ఇచ్చిన ప్రశాంతంగా మాట్లాడుకునివ్వట్లేదు. పదండి వెళ్దాం. ఆగరా. కొంప తీసి నీకు మందు కావాలా ఏంటి? పోయ్. ఏంటి నువ్వు తాగుతానంటే నేను మానేస్తాననుకున్నావా? అన్న అన్నే, మందు మందే. అయితే పొయ్యి మరి. చాలా పోయి. చాలా తీసుకో. రే, నీకు సరిగ్గా కూల్ డ్రింక్ తాగడమే చేత కాదు, దెబ్బైపోతావు. వద్దు. చేర్స్ కాదు కాదు, టియర్స్. ఫిక్స్ చేయి.